త్రిలోక సుందరి. పూర్వం ఒక రాజుకు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. పెద్ద కుమార్తెలిద్దరూ సాధారణమైన సౌందర్యం గలవారు. కానీ మూడో కుమార్తె అద్భుత సౌందర్యవతి. ఆమెను చూసిన వారంతా ఆమెను త్రిలోక సుందరి అనేవారు. ఆమెకు అదే పేరైపోయింది. త్రిలోక సుందరికి ఏ రాజాదిరాజో భర్త అవుతాడని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆమె అక్కలిద్దరిని పెళ్ళాడతామని వచ్చిన వారున్నారు, కానీ త్రిలోక సుందరిని పెళ్ళాడగోరి ఒక్కడు రాలేదు. అక్కల పెళ్ళిళ్ళు అయ్యి కాపురానికి వెళ్ళినాక కూడా త్రిలోక సుందరికి సంబంధం రాలేదు. అది చూసి రాజు విస్మయం చెంది ఆమె భవిష్యత్తు గురించి దైవాజ్ఞులను అడిగాడు. వాళ్ళు ఆమె జాతకం పరీక్షించి, మహారాజా, ఈమెకు కులీనుడైన రాజెవడు పెళ్ళాడే యోగం లేదు. ఈమె జీవితం కొండల్లోనూ అరణ్యాల్లోనూ గడుస్తుంది. ఈమె దుర్భరమైన కష్టాలు అనుభవిస్తుంది. నీచులు, పశుప్రాయులు అయిన వాళ్ళు ఈమె కష్టాలన్నిటికీ కారణమవుతారు అని దాచకుండా చెప్పారు. ఎన్నడూ ఎలాంటి కష్టాలు ఎరగని రాజు రాణి తన కుమార్తె గురించి ఎంతగానో దుఃఖించారు. దైవాజ్ఞులు చెప్పిన మాటల్లో విశ్వాసం ఉండటం చేత వారు త్రిలోక సుందరిని ఒంటరిగా తీసుకుపోయి నిర్మానుషమైన కొండ ప్రాంతంలో విడిచి, తల్లి, నీకు భర్తగా ఏ పశుప్రాయుడు రాసిపెట్టి ఉన్నాడో వాడికి భార్యవై పడవలసిన కష్టాలన్నీ పడి జీవితం వెళ్ళబుచ్చు అని హెచ్చరించి తమ ఇంటికి తిరిగి వచ్చారు. త్రిలోక సుందరి స్థితి ఇలా ఉంటే గంధర్వలోకంలో ఈమె కారణంగా కొంత సంచలనం కలిగింది. త్రిలోక సుందరి అనే బిరుదుగల గంధర్వరాణి ఒకరిత ఉన్నది. దేవతల్లో అన్ని తెగలవారు ఆమెను మించిన సౌందర్యవతి మూడు లోకాల్లోనూ లేదని అంగీకరించారు. ఆమెకు నవమన్మధుడని ఒక కొడుకు ఉండేవాడు. దేవగణాల్లో వాడి వంటి అందగాడు కూడా మరొకడు లేడు. మామూలు మనుషుల్లో త్రిలోక సుందరి అని ఒక పిల్ల ప్రసిద్ధికెక్కడం గంధర్వరాణి విన్నది. ఆ పిల్ల అందాన్ని గురించి తెలుసుకురమ్మని ఆమె అనేక మంది గంధర్వులను పంపింది. వారు త్రిలోక సుందరిని చూసి వచ్చి, దేవి, ఆ మనిషి కన్య సౌందర్యం నీ సౌందర్యానికి ఎంత మాత్రమూ తీసిపోదు. నీకన్నా వయసులో చిన్నది కనుక ఈ కాలానికి త్రిలోక సుందరి అన్న బిరుదు ఆమెకే చెల్లుతుంది అని చెప్పారు. గంధర్వరానికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆమె తన కొడుకైన నవమన్మధుడిని పిలిచి, నాయనా, నీ విద్యలన్నీ ఉపయోగించి ఈ త్రిలోక సుందరి మదం అణచాలి. ఆమెకు అతి నికృష్టుడి మీద వ్యామోహం కలిగేటట్లు చేసిరా అని పంపింది. కానీ నవమన్మధుడు తల్లి చెప్పినట్లు చెయ్యలేదు. అతను అదృశ్యంగా వచ్చి కొండ మీద ఉన్న త్రిలోక సుందరిని చూసి ఆమె అందానికి అద్భుతపడి ఆమెను ప్రేమించాడు. అతను కొండ దిగువన ఉన్న లోయలో ఒక అద్భుతమైన భవనం నిర్మించి అందులో తన సేవకులను ఏర్పాటు చేశాడు. తర్వాత అతను వాయుదేవుని పిలిచి త్రిలోక సుందరిని లోయలోకి దించమన్నాడు. త్రిలోక సుందరికి మొదట్లో తనను ఎవరో లోయలోకి తోసేస్తున్నారని, అంత లోతుకు పడిపోయి చచ్చిపోతానని భయం కలిగింది. కానీ ఆమెకి ఏమాత్రము దెబ్బలు తగలకుండా ఎవరో దించినట్లు లోయలోకి సుఖంగా దిగి ఆ నిర్జన ప్రదేశంలో అంత అద్భుతమైన భవనం ఉండటం చిత్రమనిపించింది. ఆ భవనాన్ని చూస్తున్న కొద్దీ ఆమెకు అందులోకి వెళ్ళి చూడాలనిపించింది. ధైర్యం చేసి ఆమె లోతుకి వెళ్ళి చూస్తే ఆ ఇంట ఎవరో గొప్పవాళ్ళు నివసిస్తున్నట్లు తోచింది. కానీ ఎక్కడా మనిషి జాడ కనిపించలేదు. అయినా ఎవరో మసులుతున్నట్లు, మాట్లాడుతున్నట్లు వినిపించింది. అదృశ్య వ్యక్తులు ఆమె కోసం భోజనం వడ్డించారు, పాటలు పాడారు. ఆమె నిశ్చింతగా భోజనం చేసి చీకటి పడుతూ ఉండటం చేత వెళ్ళి పడుకున్నది. ఈ ఏర్పాట్లన్నీ త్రిలోక సుందరి కోసం నవమన్మధుడే చేశాడు. గాఢంధకారంలో అతను ఆమె వద్దకు వచ్చి గాంధర్వ విధుల్లో ఆమెను తన భార్యగా చేసుకొని తెల్లవారక ముందే వెళ్ళిపోయాడు. అటు తర్వాత రోజూ ఇలాగే జరుగుతూ వచ్చింది. ఆమెకు తన భర్త ఎలా ఉంటాడో తెలియదు. తనకు పరిచర్యలు చేసేదెవరో తెలియదు. కానీ ఆమెకు జీవితం చాలా అందంగానే గడుస్తున్నది. ఈ లోపల త్రిలోక సుందరి కోసం ఆమె తల్లిదండ్రులు మహా ఏడ్చారు. తమ చెల్లెలు అడవుల పాలయ్యిందని విని ఆమె అక్కలు శోకాల పెడుతూ పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ రాత్రి నవమన్మధుడు త్రిలోక సుందరితో, ప్రేయసి, నీకు గొప్ప ప్రమాదం రానున్నది. నీ కోసం నీ అక్కలు ఆ కొండ మీదకు వస్తారు, శోకాలు పెడతారు. నువ్వు వారి కేసి చూడకు, వారి శోకాలు వినకు. అలా అయితేనే నీకు క్షేమం అని హెచ్చరించాడు. త్రిలోక సుందరి సరేనన్నది.
కానీ ఆ రాత్రి గడిచి అతను వెళ్ళిపోయి తెల్లవారినాక ఆమెకు దుఃఖం ముంచుకు వచ్చింది. ఆమె ఎన్నాళ్ళు ఒంటరి జీవితమే గడుపుతున్నది. ఆమె తోటి మానవులను చూసి ఎంతో కాలమయ్యింది. ఇంతకాలానికి తన అక్కలు తన కోసం ఏడుస్తూ రాబోతున్నారట. వారిని ఓదార్చి వాళ్ళతో మాట్లాడి తన క్షేమ సమాచారాన్ని చెప్పుకోవడానికి లేదా బతికి ఉన్నన్నాళ్ళు తాను ఇలా ఖైదీగా ఉండవలసిందేనా ఇలా అనుకుంటూ ఆమె ఆ రోజల్లా స్నానం చెయ్యలేదు, భోజనం చెయ్యలేదు. ఆ రాత్రి నవమన్మధుడు వచ్చేసరికి ఆమె ఘోరమైన దుఃఖంతో కుమిలిపోతున్నది. సుందరి, ఎందుకు నీకు ఈ విచారం? ఇలా ఏడుస్తూ నాతో సుఖంగా ఎలా కాపురం చేస్తావు? పోనీ నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి, కానీ తర్వాత నువ్వు పశ్చాత్తాపడి నేను చెప్పినది నిజమని గుర్తిస్తావు అన్నాడు. తన అక్కలు తనను గురించి ఏడుస్తూ వచ్చినట్లయితే వారిని ఓదార్చి వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకోవడానికి అనుమతి ఇవ్వమని త్రిలోక సుందరి తన భర్తను ప్రార్థించింది. అలాగే చెయ్యి, కావలిస్తే వాళ్లకు నీ ఇష్టం వచ్చినంత బంగారము, మనులు, బహుమానం కూడా చెయ్యి. కానీ వాళ్ళ దిక్కుమాలిన సలహాలు వినకు. ముఖ్యంగా నా గురించి, నా అవతారం గురించి వాళ్ళు తెలుసుకోగోరుతారు. వాళ్ళు చెప్పినట్లు చెయ్యకు. చేస్తే నేను నీకు దక్కకుండా పోవచ్చు. అంతటితో నీకు దుర్భరమైన కష్టాలు ఆరంభమవుతాయి అని నవమన్మధుడు ఆమెతో అన్నాడు. ఈ మాటలతో ఆమె హృదయం తేలికపడింది. ఆమె తన భర్తతో, నా ప్రాణమైనా వదులుకుంటాను, కానీ మిమ్మల్ని వదులుకుంటానా? మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీరెరగరు. నాకు ఒక్క ఉపకారం చెయ్యండి. నా అక్కల కొండ మీదకు వస్తే వారిని వాయుదేవుడు లోయలోకి దించే ఏర్పాటు చెయ్యండి అన్నది. తనకు ఇష్టం లేకపోయినా నవమన్మధుడు ఆమెపై గల మమకారం కొద్దీ ఆమె కోరినట్లు చేయటానికి అంగీకరించాడు. తెల్లవారు వస్తుండగా అతను రోజులాగే వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆమె అక్కలు కొండకు దారి తెలుసుకొని దాని మీదకు వచ్చారు. అక్కడ చెల్లులు కనిపించకపోయేసరికి వాళ్ళు రొమ్ములు బాదుకుంటూ, అయ్యో చెల్లిలా, త్రిలోక సుందరి, ఏమైపోయావే? నీకెన్ని పాట్లు వచ్చాయే అని కొండలు మారుమోగేటట్లు గట్టిగా శోకాలు పెట్టసాగారు. అక్కల కంఠాలు వినగానే త్రిలోక సుందరికి ప్రాణం లేచి వచ్చింది. ఆమె భవనం వెలుపలకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకా శోకాలు? నేనిక్కడే నిక్షేపంగా ఉన్నాను, వచ్చి నన్ను కౌగిలించుకోండి అని వారిని కిందకి దించమని వాయుదేవుణ్ణి ప్రార్థించింది. వెంటనే వాయుదేవుడు అక్కలను త్రిలోక సుందర ముందు దించాడు. ఆమె వారిని తన భవనంలోకి తీసుకుపోయి తనకు గల సౌభాగ్యాన్ని వారికి కల్లారా చూపించి, అదంతా చూడగానే అక్కలకు వల్లమాలిన ఈర్ష పుట్టుకొచ్చింది. వారు ఆమె భర్త గురించి గుచ్చి ప్రశ్నించారు. త్రిలోక సుందరి తన భర్త చేసిన హెచ్చరిక గుర్తుంచుకొని, తన భర్త యువకుడని, అందగాడని, అతను వ్యవసాయంలోనూ వేటల్లోనూ కాలం గడుపుతాడని నోటికి వచ్చినట్లు చెప్పి, ఇక వారిని ఎక్కువసేపు ఉంచటం తనకే ప్రమాదమని గబగబా వారికి బంగారము, రత్నాలు కానుకలిచ్చి వారిని కొండ మీదకు చేర్చమని వాయుదేవుడికి చెప్పింది. అక్కలు కొండెక్కి ఇంటికి పోతూ తమలో తాము తమ చెల్లెల ఐశ్వర్యాన్ని తలుచుకొని విషం కొక్కుకున్నారు. అడవల పాలైన దానికింత ఐశ్వర్యమా? తమ చెల్లెలకి ఎంత పొగరెక్కింది? అంత సంపద పెట్టుకొని తమకు ఇంత ముష్టి వేసి తాము పోతామనకుండానే గబగబా ఇంటి నుంచి సాగనంపింది. మనం ఎలాగైనా దీని పొగరు అణచాలి. అది ఇచ్చిన ఈ వాయినాలు ఎవరికీ చూపవద్దు. అసలు మనం దాన్ని చూసినట్లుగా కూడా ఎవరికీ చెప్పవద్దు. పుట్టింటికి వెళ్లకుండా మనం మన ఇళ్లకు పోయి మన చెల్లెలి అంతు తేల్చే ఉపాయం ఆలోచించి మరొకసారి వద్దాం అని అక్కలిద్దరూ తీర్మానించుకున్నారు. వాళ్ళు జుత్తు పీక్కొని పెద్ద పెట్టిన ఏడుస్తూ తమ తల్లిదండ్రులకు ముఖం చూపించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక రాత్రి నవమన్మధుడు తన భార్యను మరొకసారి హెచ్చరిస్తూ, నీ అక్కలు ఆడతోడేళ్ళు, వాళ్ళు నీ వినాశనానికి పథకం వేస్తున్నారు. వాళ్ళ పథకం పారకుండా చెయ్యకపోతే నీకు అష్ట కష్టాలు తప్పవు. నేనెలా ఉంటానో చూడమని వాళ్ళు నిన్ను ప్రోద్బలం చేస్తారు. కానీ నేను నీకు ఒక్కసారి కనిపించాను, అదే ఆఖరి చూపు. నువ్వు ఇప్పుడు గర్భవతివి కూడాను. ఈ దశలో నన్ను పోగొట్టుకోవడం నీకు ఎంత అపాయకరమో బాగా ఆలోచించుకో, జాగ్రత్త అని చెప్పాడు. త్రిలోక సుందరి కంటతడి పెట్టుకుంటూ, నేను మీ ఆజ్ఞను ఏమాత్రమూ ఉల్లంఘించలేదు, ఇక ముందు కూడా ఉల్లంఘించను. మిమ్మల్ని చూసే ప్రాప్తి నాకు లేనే లేదు. మా అక్కలన్నా చూసి ఆనందిస్తాను. వాళ్ళు మళ్ళీ వస్తే
కొండ దించమని వాయుదేవుడికి చెప్పండి. ఆపై నేను గుడ్డిదాన్ని అనుకొని తృప్తి పడతాను అన్నది. నవమన్మధుడు ఆమె కొళ్ళు తుడిచి ఓదార్చి ఆమెను కౌగిలించుకున్నాడు. తిరిగి తెల్లవారే లోపుగా అతను వెళ్ళిపోయాడు. తెల్లవారగానే అక్కలు కొండ మీదకు వచ్చి తొందరలో లోయలోకి దూకేశారు. మధ్యదారిలో వాయుదేవుడు వారిని పట్టుకొని క్షేమంగా కిందకి దించాడు. వాళ్ళు గబగబా భవనంలోకి ప్రవేశించి ఆనందం అభినయిస్తూ త్రిలోక సుందరిని కౌగిలించుకొని, కొంచెం ఒళ్ళు చేసినట్టున్నావే చెల్లిలా, కొడుపా ఏమిటి? త్వరలోనే మన్మధుడు లాంటి పిల్లవాణ్ణి కను అన్నారు. ఈ మాటలతో త్రిలోక సుందరి హృదయం పొంగి పొర్లింది. ఆమె వారికి కమ్మని పిండి వంటలతో భోజనం పెట్టింది. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ అసలు విషయానికి వచ్చి తమ చెల్లెల భర్త ఎలాంటి వాడని గుచ్చుగుచ్చి అడగసాగారు. అమాయకురాలైన త్రిలోక సుందరి కిందటిసారి తాను ఏమి చెప్పినది గుర్తులేక తన భర్త నడి వయసు వాడని, జుట్టు అక్కడక్కడ నిరుస్తున్నదని, అతను గొప్ప ధనిక వర్తకుడని, వ్యాపారం చేస్తూ ఉంటాడని అన్నది. ఇలా అని ఆమె తన అక్కలకు దొరికిపోయింది. వాళ్ళు వెంటనే ఆమె మనసులో విషం పోశారు. అయ్యో చెల్లిలా, నువ్వెంత అమాయకురాలవే! నీ భర్త ఎవరో కూడా నీకు తెలియదు. అందరికన్నా నీ క్షేమం ఎచ్చిగా కోరే మా దగ్గరే అబద్ధాలు ఆడుతున్నావు. నీ జాతకంలో నీకు కాబోయే భర్త అధమాధముడని ఉన్నది. వాడు ఏ సర్పరాజో కూడా నీకు తెలియదు. నిన్ను ఈ సుఖ సంపదలతో కొంతకాలం మభ్యపెట్టి వాడి మోజు తీరినాక నిన్ను గుటుక్కున మింగేస్తాడు. అయ్యో నీ గతి ఏం కానున్నదే తల్లి అని వాళ్ళు మళ్ళీ శోకాలు పెట్టారు. అక్కల మాటలు వినగానే త్రిలోక సుందరికి దడ పుట్టుకొచ్చింది. వాళ్ళు తన క్షేమం కోసం ఆరాట పడుతున్నట్లు ఆమె పూర్తిగా నమ్మింది. వాళ్ళు సూచించిన ప్రమాదం సంభవమేనని అనిపించింది. ఎందుచేతనంటే తాను తన భర్త వాస్తవ రూపం ఎన్నడూ చూడలేదు. అదీ కాక అతను తన అక్కల మీద ఎంతో కక్షగా మాట్లాడుతూ వస్తున్నాడు. అందుకు కారణం ఏమై ఉంటుంది? వాళ్ళు తనకు రాబోయే అపాయం గురించి హెచ్చరిస్తారనే అయి ఉంటుంది. కొత్తగా పుట్టిన ఈ కంగారులో ఆమె తన అక్కలతో తాను తన భర్తను ఇంతవరకు చూడలేదని చెప్పింది. ఆమె మనసు బాగా చెదిరి ఉన్నదని గ్రహించి వాళ్ళు ఆమెకు చెయ్యవలసిన దుర్బోధాలన్నీ చేశారు. కంటితో చూడనైనా చూడని భర్తతో కాపురం చేసిన దానివి ఎంత అమాయకురాలివి! అతను తప్పక ఏ రాక్షసుడో మహాసర్పమో అయి ఉంటాడు. అందుచేత ఏం చేస్తావంటే ఒక కత్తిని పొదును పెట్టి సిద్ధంగా ఉంచుకో. రాత్రిపూట నీ మంచం కింద దీపం పెట్టు. నీ భర్త నిద్రపోగానే ఒక చేత కత్తి పట్టుకొని రెండవ చేత దీపం వెలిగించి పట్టుకొని నీ భర్త మెడ బలం కొద్దీ ఒక వేటును నరికివెయ్యి. ఏమాత్రం తటపటాయించినా నువ్వు మాకు దక్కవు అన్నారు అక్కలు. తన భర్తపై ఎప్పుడైతే విశ్వాసం పోయిందో అప్పుడే త్రిలోక సుందరికి అక్కల సలహాలపై పూర్తి నమ్మకం కుదిరింది. ఆమె వారికి కృతజ్ఞత తెలుపుకొని వాయుదేవుడి సహాయంతో కొండ ఎక్కించి వారి ఇళ్లకు పంపేసింది. తర్వాత ఆమె ఆ భవనంలో గల ఆయుధాల్లో పొదునైన కత్తి ఒకటి తీసి తన పడక గదిలో దాచింది. ఒక గిన్నెలో నూనె పోసి అందులో ఒత్తివేసి దాన్ని కూడా మంచం కింద దాచింది. ఆ రాత్రి తన భర్త నిద్రలో మునిగి దీర్ఘంగా ఊపిరి తీయటం ప్రారంభించాక ఆమె చీకట్లో లేచి కత్తి పైకి తీసి దీపం వెలిగించి రెండు చేతుల్లో పట్టుకొని తన భర్త దగ్గరికి వచ్చింది. కానీ ఆ దీపం వెలుగులో భర్త ముఖం చూడగానే ఆమెకు అమితాశ్చర్యం కలిగింది. అతను రాక్షసుడు, నాగుడు కాడు. అంత అందమైన ముఖాన్ని ఆమె ఎన్నడూ ఊహించలేదు. అతని కేసి చూసి ఆమె పరవశించిపోయి వంగి అతను ముద్దు పెట్టుకోబోయింది. అప్పుడు ఆమె చేతిలోని దీపంలో నూనె అతని చెంప మీద పడి చుర్రుమన్నది. వెంటనే నవమన్మధుడు నిద్రలేచి తన భార్య చేతిలో కత్తి దీపము చూసి ఆమె తన నియమాలను ఉల్లంఘించిందని తెలుసుకున్నాడు. అతని త్రిలోక సుందరితో, అభాగ్యురాల, నీపై ప్రేమ కొద్దీ నేను నా తల్లి ఆజ్ఞను ఉల్లంఘించాను. గంధర్వుడినై ఉండి కూడా మానవ స్త్రీని భార్యగా చేసుకొని నేరస్తుడినైనాను. ఇలా జరగకుండా ఉండగలందుకే నిన్ను మళ్ళీ మళ్ళీ హెచ్చరించాను. దీనికంతకు ఫలితమేమిటంటే నువ్వు నా తల నరక నిశ్చయించావు. అయినా నిన్ను వదిలిపెట్టడం తప్ప నీకు మరో శిక్ష ఇవ్వలేను. కానీ నీకు విషం పోసిన నీ అక్కలను మాత్రం ఇంతటితో వదలను అని అప్పుడే
బయటికి వెళ్ళిపోయాడు. త్రిలోక సుందరి అతని పాదాల మీద పడి గుండె పగిలేటట్లు ఏడ్చింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆమె ఎలాగైనా తన భర్తను చేరుకోవాలని, అతని భార్యగా కాకపోయినా పరిచారికగానైనా అతనికి చచ్చేదాకా సేవ చెయ్యాలని నిర్ణయించుకొని దారి లేని మార్గాన పడుతూ లేస్తూ బయలుదేరింది. కొంతకాలానికి ఆమె తన పెద్దక్క ఉండే ఊరి చేరి అక్కను కలుసుకొని, అక్క, నువ్వు సలహా చెప్పినట్లే చేశాను. నా భర్త మనం అనుకున్నట్టు హీనుడు కాదు. అతను గంధర్వ యువరాజు, నవమన్మధుడు. తన ఆజ్ఞను ఉల్లంఘించినందుకు నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. ఆయన నిన్ను పెళ్ళాడుతారట అని చెప్పింది. ఈ మాట చెప్పి త్రిలోక సుందరి వెళ్ళిపోగానే ఆమె పెద్దక్క తన భర్తకు ఏవో అబద్ధాలు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె కొండల మీదకి చేరి, నవమన్మధుడా, నీకోసం వచ్చాను అంటూ లోయలోకి దూకేసింది. ఆమెను ఈసారి ఏ వాయుదేవుడు పట్టుకోకపోవడం చేత ఆమె కింద పడుతూనే ప్రాణాలు వదిలేసింది. త్రిలోక సుందరి తన రెండో అక్క మీద కూడా ఇలాగే పగ తీర్చుకున్నది. ఆమె కూడా నవమన్మధుడికి భార్య అవుదామన్న దురాశతో కొండ మీద నుంచి లోయలోకి దూకి చనిపోయింది. ఇదే సమయంలో గంధర్వరానికి తన కొడుకు చేసిన పని తెలిసి వచ్చింది. ఆమెకు బద్ధశత్రువైన త్రిలోక సుందరిని అతను మోహించి తనకు ద్రోహం చేశాడు. దీనికి తోడు అతను తిరిగి వచ్చేసరికి అతని చెంప మీద బొబ్బి ఉన్నది. నా ఆజ్ఞను ధిక్కరించడమే కాక నా పరమ శత్రువును కోడలగా ఎలా ఆమోదిస్తాననుకున్నావు అన్నదామె తన కొడుకుతో. ఆనాటి నుంచి ఆమె అతన్ని ఇల్లు కదలకుండా ఉంచేసింది. కొంతకాలానికి త్రిలోక సుందరి గంధర్వలోకం చేరుకొని గంధర్వరాణి ఉండే చోటికి వచ్చింది. గంధర్వరాణి భటులు ఆమెను పోల్చుకొని ఆమెను పట్టుకొని గంధర్వరాణి వద్దకు లాక్కొచ్చారు. అత్తగారి అడుగులకు మొడుగులొత్త వచ్చావా, లేక ముఖం కాలి బాధపడుతున్న నీ మొగుణ్ణి పరామర్శించవచ్చావా అని త్రిలోక సుందరిని నానా హింసలు పెట్టమని ఆమె తన నౌకర్లను ఆజ్ఞాపించింది. నవమన్మధుడు త్రిలోక సుందరిని చూసి జాలిపడ్డాడు. తన తల్లి ఆమెను రోజూ హింసలు పెడుతూ ఉండటం చూసి అతను భరించలేకపోయాడు. అదీ కాక అతను త్రిలోక సుందరి వియోగాన్ని భరించలేని స్థితికి వచ్చాడు. అందుచేత అతను తల్లి లేని సమయంలో తిన్నగా దేవేంద్రుడి వద్దకు వెళ్ళి తన కథంతా చెప్పి తన తల్లి తన భార్యకు చేస్తున్న దురన్యాయాన్ని గురించి ఫిర్యాదు చేశాడు. వెంటనే దేవేంద్రుడు సభ ఏర్పాటు చేసి ఆ సభకు గంధర్వరాణిని, నవమన్మధుడిని, త్రిలోక సుందరిని పిలిచి గంధర్వరాణి ప్రవర్తనకు సంజాయిషీ అడిగాడు. గంధర్వుడైన నా కొడుకు మనిషి మాతృరాలని ఎలా భార్యగా చేసుకుంటాడు? మనుషులకు దేవతలకు తేడా లేదా? వారిద్దరికీ పిల్లలు పుడితే వారెవరవుతారు? వాళ్లకు ఏ లోకంలోని చోటు ఉండదే అన్నది గంధర్వరాణి. అదొక పెద్ద సమస్య కాదు. ఈ పిల్ల చేత అమృతం తాగించి దైవత్వం ఇద్దాం అంటూ దేవేంద్రుడు అమృతం తెప్పించి త్రిలోక సుందరి చేత తాగించాడు. అంతటితో పోనివ్వక దేవేంద్రుడు నవమన్మధుడికి, త్రిలోక సుందరికి దేవలోకంలోనే తన ఎదుట వివాహం జరిపించి వారిద్దరి దాంపత్యానికి ఎలాంటి ఆక్షేపణ లేకుండా చేశాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న త్రిలోక సుందరి దేవతాంశ గల ఒక కొడుకుని కన్నది.